Okay, good morning, children. Now, question number 151. So, what is this 151? How real numbers are represented? రియల్ నెంబర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? రియల్ నెంబర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం చూడండి. సో, రియల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఆర్. ఆర్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. రియల్ నెంబర్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఆర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 152 క్వశ్చన్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. 5 తీసుకోవచ్చు, 1/5 తీసుకోవచ్చు, -3/4 ఎంతన్నా తీసుకోవచ్చు. 0 ఉంటుంది. పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. పాజిటివ్ వాల్యూస్ మీన్స్ 1, 3, 4 ఇట్లా -4 ఇటు సైడు. అదేవిధంగా ఇట్లా మనము అన్ని రకాల నంబర్స్ అన్నిటి కూడా అంటే మనము ఇంతకుముందు చెప్పిన మనకు ట్యాబులర్ ఫామ్ లాగా ఒకటి వేసి చెప్పినాను కదా ఇంతకుముందు క్వశ్చన్స్లో. సో మనకు ఈ ఫ్లో చార్ట్ లాగా అన్ని ఫ్లో చార్ట్లో ఉన్న నంబర్స్ అన్నీ తీసుకొని పోతే మనకు పైన ఉండే టాప్లో ఉండేటివి రియల్ నెంబర్స్ ఉంటుంది. తర్వాత ఇమాజినరీ నెంబర్స్, ఈ రెండింటిని కలిపితే పైన కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేది ఉంటుంది కదా. సో అక్కడ దాకా ఉన్న ఎగ్జాంపుల్స్ ఏ ఎగ్జాంపుల్స్ అయినా మనము వ్రాయవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అదర్ టైప్ ఆఫ్ నంబర్స్. ఇంకా అదర్ టైప్ ఆఫ్ నంబర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అదర్ టైప్ ఆఫ్ నంబర్స్ అంటే మనము ఫ్లో చార్ట్లో డిస్కస్ చేసిన నంబర్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే ఇమాజినరీ నంబర్స్ అనేటివి ఉన్నవి. మనము ఆడ్ నెంబర్స్ డిస్కస్ చేయలేదు, ఈవెన్ నెంబర్స్ డిస్కస్ చేయలేదు, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్, నాన్ నెగటివ్ అట్లాంటివి ఇంటీజర్స్ అట్లాంటివి ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ అన్నీ కూడా మీరు రాయవచ్చును. ఏ నెంబర్స్ అయినా రాయవచ్చును. కామన్గా డిస్కస్ చేసిన ఫ్లో చార్ట్లో ఇచ్చిన నంబర్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ మీరు ఏమైనా రాయడానికి అవకాశం ఉంది. ఇందులో ఒక ఇమాజినరీ నంబర్స్, కాంప్లెక్స్ నంబర్స్ ఒకటి కంపల్సరీ రాయండి. మిగతావి డిస్కస్ చేయని మీకు తెలిసినవి ఏ నంబర్స్ అయినా రాయొచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ 154 క్వశ్చన్. ఇది నేను టాస్క్ ఇది మీకే ఇస్తున్నాను. రిప్రజెంట్ ఆల్ నంబర్స్ ఇన్ ఏ సింగిల్ ఫిగర్. ఒక ఫిగర్ ఒకటి బాక్స్ తీసుకోండి. ఈ బాక్స్లో ఫస్ట్ ఒక సర్కిల్ వేయండి, ఇలా న్యాచురల్ నెంబర్స్ పెట్టండి. తర్వాత దీనిపైన ఒక జీరోని కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది హోల్ నెంబర్స్ అవుతాయి. అట్లా మిగతా నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్, మిగతా నెంబర్స్ అన్నీ తీసుకొని అన్ని రకాల నెంబర్స్ తీసుకొని వచ్చే విధంగా రాయండి. లాస్ట్కు మనకు ఫైనల్గా మీరు ఇవన్నీ కూడా ఒకదానిలో ఒకటి సబ్సెట్ లాగా వస్తున్నాయి అనే ఆలోచన మీకు వచ్చే విధంగా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్. n న్యాచురల్ నంబర్స్, ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా ఉన్నాయనుకో. ఈ 8 నెంబర్స్ యొక్క సమ్ కావాలి అంటే మనం యాడ్ చేయాలి, వీటిని అన్నింటిని యాడ్ చేసుకుంటూ పోవాలి. అట్లా యాడ్ చేయడం కాకుండా ఒక ప్రిన్సిపల్ ఉన్నది, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2. n ఇంటూ n+1/2 కనుక వేస్తే మనకేమొస్తుంది? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వస్తుంది.